ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా నీ కుమారుని ద్వారా చక్కని విషయాలు తండ్రి నాయన నేర్పించారు. మనిషిలో చూడాలన్నది తండ్రి పగాద్వేషాలు కాదు కానీ క్షమాగుణాన్ని ఇవ్వాలని, క్షమాగుణాన్ని కలిగి బ్రతకాలని, క్షమించాలని నాయన మీలో ఉన్న మంచి లక్షణాలను తండ్రి నేర్పించడానికి నాయన నీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన తన బ్రతుకుల్లో చూపించి తండ్రి అనేకులను తండ్రి ఆయన క్షముంటేనే మన పరలోకపు తండ్రికి పిల్లలు అవుతారు. మీరు క్షమ లేకపోతే, ద్వేషము, కోపం ఉంటే ఆ పరలోకానికి చేరని తండ్రి విలువైన సంగతులను సమాజానికి బోధించి బ్రతికి 33 సంవత్సరాలు బ్రతికి ఆయన బ్రతుకుల్లో చూపించి ఏది చూపించాడో అది సమాజానికి బోధించి ఆ సిలువలో తలవాల్సి కూడా కొట్టిన వారిని సైతం, చంపేవారిని సైతం తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకు తెలియదు, వీరిని క్షమించమని ఆయన అంత గొప్ప క్షమాపణ కలిగి ఉన్న నీ కుమారుణ్ణి బట్టి ఆయన జీవితం నుంచి వెళ్ళి మేము నేర్చుకునేది అదే. ఆయన ప్రేమించే ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తుందన్నది కూడా తండ్రి. జ్ఞానం అనేది మనిషిని ఉప్పొంగజేస్తుంది. ఆయన ఈ ప్రేమ అనేది శాశ్వత కాలమై ఉంటుంది. జ్ఞానము నిరర్ధకమైపోతుంది. తరగని సంపదగా నిత్యము ఉండేది, నిత్యలోకానికి చేర్చేది ప్రేమ మాత్రమే గనక ఆ ప్రేమ మాలో తండ్రి అంచెలంచెలు మేము ఆ ప్రేమలో పెంపొందించుకుంటూ నీకు దగ్గరగా జీవించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ, లోపాలన్నింటినీ తండ్రి వాక్యమనే అద్దములో తండ్రి మా బ్రతుకులను దిద్దుకునే భాగ్యాన్ని దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు, శుభములు. మంచిదండి. ఆదికాండము 1 మనుషులను బట్టి ఫస్ట్ శాపం పొందింది ఏంటండి? మనుషులకు అవిధేయతకు శాపానికి గురైంది ఎవరు? మనుషుల అవిధేయతకు, మాట విననందుకు. ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 17 వచనం. చూడండి, ఆయన అంటే దేవుడు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము ఏమైందండి? ఎవరికి పనిష్మెంట్ ఇచ్చిండు? నేల అప్పుడు ఏముంది? గచ్చు పొదలు, ముండ తుప్పలు అనేది భూమి మీద మొలవలే, అప్పటికి లేవు. పొలమందలలో ఇవన్నీ గచ్చు పొదలు, ముండ తుప్పలు అనేది లేదు. మీరు గమనించండి, మనిషి అవిధేయతకు ఏమొచ్చినాయి భూమి మీద? అవిధేయతకు, భక్తిహీనతకు పరాకాష్ట ఏమొచ్చినాయండి? ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు, మనకు పనికిరాని మొత్తం మొలిసినాయి. అంతకుముందు ఏమున్నాయి? పనికి వచ్చేటివే ఉన్నాయి. ఏదేను తోట వేసిన తర్వాత ఏమన్నా? ప్రతి వృక్ష ఫలం మీరు తినండి. ఈ చెట్లలో ఉన్న ప్రతి తినండి. తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. ఇక్కడ ఉన్న ఫలములు తినడానికి నిరభ్యంతరంగా ఎలాంటి అభ్యంతరం లేకుండా అన్ని తినొచ్చు అన్నాడు. అంటే అన్ని ఫలాలు ఇచ్చే చెట్లే భూమి మీద ఉన్నాయి. ఈ గచ్చు పొదలు, ముండ తుప్పలు అనేది అసలు భూమి మీద ప్రారంభ దశలో ఒకప్పుడు లేవు. లేని వాటిని ఎవరి నిమిత్తం, ఎవరి భక్తిహీనతకు వచ్చాయంటే మనుషుడు. ఆజ్ఞాతిక్రమం పాపం. పాపానికి జీతం ఏంటి? మరణము. మీరు గమనించండి, వీళ్ళు ఏమైపోయారు? నేను మీకు ఆజ్ఞాపించాను. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆదాముకు తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడండి? ఈ ఫలము, ఈ వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినకూడదు. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ వృక్ష ఫలము నువ్వు తిన్నావు, నీ భార్య మాట విని అంటాడు. అంటే ఎవరి మాట గొప్పదైపోయింది అక్కడ? దేవుని మాటను పక్కకు పెట్టాడు, భార్య మాటను
లక్ష్య పెట్టినట్టుగా ఆదామును చూస్తున్నాం మనం. అంతేనా? ఇప్పుడు కూడా మీరు గమనించండి, మనుషుల మాటలు ఎక్కువ లక్ష్య పెడతారు, మనుషులు దేవుని మాటలు లక్ష్య పెట్టరు. అప్పుడు అవ్వమ్మే కాదు, ఇప్పుడు మనుషులు కూడా ఎవరి మాటలు నమ్ముతారు బాగా? దేవుని మాటలు నమ్ముతారా, వ్యక్తుల మాటలు నమ్ముతారా? లోకంలో ఉన్న లోక వార్తలు, లోకపు మాటలు నమ్ముతారు తప్ప దేవుని మాటలు నమ్మరు. ఆ నమ్మనందుకు ఏమొచ్చింది? భూమికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. శాపానికి ఏమొచ్చినాయి? కింది వచ్చింది, చదవండి. అదే మా వచనంలో కింది వచ్చితే చదివితే వస్తుంటుంది. చదువు నాన్న. ప్రయాసంతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది చూడండి 18వ వచనం, అది ముండ్ల తుప్పలను గచ్చు మొదలను నీకు మొలిపించును. నువ్వు సేద్యం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు పంట అనేది నువ్వు సులువుగా తినడానికి వీల్లేదు. ముళ్ళ తుప్పలు నీ నిమిత్తం ఏమైపోయింది? శాపం వచ్చింది. శాపానికి ఫలితం ఏమొచ్చింది? ముళ్ళ తుప్పలు వచ్చినాయి, గచ్చు పొదలు వచ్చినాయి. సేమ్ టు సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేసిందండి దుష్టుడు. తెలుసా? దీన్ని కాపీ పేస్ట్ చేసింది దుష్టుడు. ఎలా? దేవుడు అవిధేయతకి ఏం చేసిండు? భూమిని పండే దాన్ని గచ్చు పొదలు, ముళ్ళ తుప్పలు మొలిసించింది. అది బాగా దుష్టుడు గమనించిండు భూమి మీద. అవిధేయులైతే దేవుడు పనిష్మెంట్ ఇచ్చిండు, చెట్లు మొలిసినాయి భూమి అంతా. ఒకప్పుడు ఏదైనా వల్ల పచ్చగా మంచిగా వృక్ష ఫలములతో మంచిగా విలసిల్లిన ఈ అనంతమైన ఈ విశ్వము ఇదంతా పచ్చగా మంచిగా ఉన్నది, ఫలములు ఇచ్చేది ఉంది. ఇదేంటి ముళ్ళ తుప్పలు గచ్చు పొదలు వచ్చేసినాయి మొత్తం. అంటే అవిధేయతకు, దేవుని కోపానికి, శాపానికి ఏమవుతాయి? మనిషికి పనికి రాకుండా ఇవన్నీ వచ్చేసినాయి మొత్తం. గచ్చు పొదలు, ముళ్ళ తుప్పలు పనికిరాని మొత్తం వచ్చేసినాయి. అయితే ఈ అవిధేయతకు ఇవన్నీ భూమిలో ఇలాంటివి మొలిపించిండు. వాళ్ళు సేద్యపరచుకోమంటున్నాడు, ఇది పంట తీసేసుకోమంటుండు. దేవునికి పనికి రాకుండా నేను కూడా ఒక ముళ్ళ తుప్పలు, ఒక పనికిరాని తుప్పలు కూడా ఒకదాన్ని నేను మొలిపిస్తాను. మనిషి హృదయ అంతరంగాల్లో భయంకరమైన కృత్యములైనవి మొలిపించింది. తెలుసా దుష్టుడు? దీన్ని ఎలాగైతే పంట చేసుకుంటున్నాం, సేద్యపరచుకుంటున్నాం, చక్కగా పంట వేసుకుంటున్నాం, మంచిగా చేసుకుంటున్నాం. ఏది? భూమి మీద అన్ని మొక్కలను నరకడం కానీ, అంత తీసేయడం కానీ, ప్రతిదీ మంచిగా సేద్యం పరచుకొని మంచిగా 3 పంటలు తీసుకోవడానికి మంచిగా తెలివి ఉన్నది. మీరు గమనించండి. దాన్ని చూసిన దుష్టుడు ఏం చేసిండ్రికైనా, ఎవరు సేద్యం చేయకుండా దీనైతే సేద్యం చేస్తారు. దీన్ని సేద్యం చేసేది ఎవరు? దేవుని వాక్యం. ఆ వాక్యం నిలవనిస్తే సేద్యం అయిపోద్ది, నిలవనియకపోతే ముళ్ళ తుప్పలు గచ్చు పొదలు. భూమి మీద సేద్యపరిస్తేనే ఏమన్నా. ఇప్పుడు అడవి సేద్యపరచలేదు. మనం చూస్తున్న అడవి చూడండి, మొత్తం కొండలు, మొత్తం తుప్పలు, ముళ్ళ తుప్పలు, అన్ని పనికిరాని చెట్లు చెదం ఉంది. అలాగనే పొలాన్ని చూడండి, పోయి వరిసేను ఎత్త పచ్చగా వరిసేను మంచిగా నీళ్లు కట్టి చక్కగా సేద్యపరిచే భూమి ఉన్నది, సేద్యం కాని భూమి ఉంది. సేద్యం కాని భూమిలో ఏముంటుంది? వనము, అరణ్యము, ముళ్ళ తుప్పలు, చెట్లు, చేమలు, భయంకరంగా పనికి దట్టమైన అడవి ఉంటుంది. అన్ని చెట్లన్నీ ఉంటుంది, ముళ్ళ చెట్లు అవన్నీ పోకుండా భయంకరంగా. మీరు గమనించి అదే సేద్యం చేస్తున్నదాన్ని చూడండి, పచ్చగా ఉంటుంది, మంచి తోటలతో మంచిగా విరజిల్లుతో బాగా. మీరు గమనించండి, వాక్యంతో ఉన్న వాళ్ళు తోట వలే ఉంటారు. వాక్యముతో నింపబడి వాక్యంతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటుంది? పచ్చని తోట వలె మంచిగా మొక్కలు ఏం లేకుండా ఫలించే చెట్టులాగా. ఎలాగైతే తోటలు ఎలాగా భూమి మీద సేద్యం చేసేబడే భూమి ఎలా ఉంటుందో వాక్యములో ఉన్నవాడు అలా ఉంటాడు. వాక్యం లేని ఎలా ఉంటాడు చెప్పాలిగా. వాక్యం లేనివాడు ఎలా ఉంటాడు? ముళ్ళ తుప్పలు గచ్చు పొదలు మొలిసేవారులాగా ఉంటారు. అయితే దుష్టుడు ఇది బాగా పట్టేసుకుని మంచిగా పట్టేసి ఏం చేసిండు? మొత్తం వాడు ఏం చేసిండండి? ఒకసారి చూడండి హోషేయ గ్రంథంలో. హోషేయ గ్రంథంలో చూడండి, చాలా మంచి మాట చెప్తుంటాడు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి చూడండి. హోషేయ అదంతా అయిపోయింది. ఏం కొయ్యాలనో, పంట ఏం ఎత్తాలనో, ఏం నీతి ఎలా విత్తాలనో చెప్తుంటే చూడండి. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనం అంటే ఏంటి? ఏం ఫలిస్తుంది భూమిలో? ఈ నీతి ఫలిస్తుందా? విత్తనం ఫలిస్తుంది భూమిలో. మన హృదయంలో నీతి ఫలిస్తుంది. నీతి అనేది ఉందా మనిషిలో? ఎప్పుడు కోల్పోయాడు? తినకూడదనే పండు తిన్న వెంటనే నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించాను, ఏం చేశావు? ఆజ్ఞను పక్కకు పెట్టావు. నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన ఫలం నువ్వేం చేశావు? తిన్నావు. తినమరకాలు ఏమొచ్చేసింది? నేల శపింపబడింది. అలాగనే ఏమైపోయినావు? నిన్ను నేను శపించాను, నువ్వు బయటికి వెళ్ళగొట్టబడ్డావు. ఒక ఏదేను తోట నుంచి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టబడు. వెళ్ళగొట్టబడిన వెంటనే నీకు ఏమైంది దొరికినా నీ హృదయములో భయంకరమైన ఒక
ఏమొచ్చినాయి? హేమైన వచ్చినాయి అన్నట్టుగా ఉంటుంది చూడండి. కింద వచ్చిన చాలా జాగ్రత్తగా ప్రేమ అనే కోత, ప్రేమ అనేది లేకుండా వెళ్ళిపోయిందండి. ప్రేమ అనే నీతి అనేది విత్తనం వేయండి, ప్రేమ అనే కోత. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి వెళ్ళి యెహోవాను ఎదుగుటయు యెహోవాను ఎతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము. భూమి మీద ఏం కురిపిస్తాడండి? వర్షము. భూమికి వర్షం తడిసిపోద్ది. తడిసిపోయి ఏమైపోతాయి? డ్యాములు నిండిపోతాయి, చెరువులు నిండిపోతాయి. చక్కగా భూమి అనేది విపరీతంగా ఎండాకాలం వచ్చిందనుకోండి, గడ్డి చెట్లు అన్నీ నిండిపోతాయి. జూన్ 1st వీక్లో ఏమొస్తాయండి? చల్లని గాలులు, మంచి వర్షాలు వచ్చిందనుకో, మట్టి మీద వర్షం పడిన వెంటనే ఏమైపోద్ది? భూమి మొత్తం పులకరించిపోయి ఆ మట్టి వాసనే వేరు. ఆ మట్టి వాసనే వేరుగా వస్తుంది. మంచిగా ఏమైపోద్ది? వాసన పీల్చుకుంటే చాలా మంచి వాసన వస్తుంటుందండి, మంచి స్మెల్ వస్తుంటుంది. ఏది? భూమి. అయితే ఇక్కడ ఏమైందట? నీతి వర్షం. నువ్వు ఫలించాలంటే ఏం కావాలి? నీతి వర్షం కావాలి. భూమి ఫలించాలంటే ఏం కావాలి? భూమి ఫలించాలంటే ఏం కావాలి? భూమి ఫలించాలంటే ఏం కావాలి? సముద్రాలు, ఉప్పు సముద్రాలు వేడెక్కాలి. ఈ వేడెక్కిన ఈ ఆవిరిగా మొత్తం మేఘాల్లోకి వెళ్ళిపోవాలి. ఆ మేఘాలు అనేది ఏంటి? ఋతుపవనాల్లో నుంచి వెళ్ళి మనకు వచ్చేసి భూమిని తడిపితే ఏమైపోద్ది? భూమి అప్పుడు ఫలిస్తుంది. మరి నువ్వు ఫలించాలంటే ఏమయ్యాలి? నీతి వర్షము. నీతి వర్షం కురవాలి. నీతి వర్షం ఎవరి మీద కురుస్తుంది? మనుషుల మీద కురుస్తుంది, భూమి మీద కురవది. మనిషివైన మన మీదనే కురుస్తుంది. మనం ఫలించాలి. ప్రేమ అనే పంట కోయాలి. ప్రేమ అనే పంట కోయాలి. మనం ఫలించాలి అంటే భూమి దున్నేటప్పుడు ఏం చేస్తాం? వర్షం పడితే భూమి దున్నితే ట్రాక్టర్లు పెట్టి చక్కగా భూమి దున్నేసి మంచిగా చక్కగా విత్తనాలు వేసుకుంటాం. కానీ ఇక్కడ కూడా ఏమంటాడు చూడండి, కింది వచనంలో, ఇదివరకెన్నడూ దున్నడి భూములు ఉన్నాయా అండి? ఎప్పుడు దున్నే భూములు ఉన్నాయా? ఇదివరకెన్నడు దున్నడి భూములు ఏమున్నాయి? ఏంటి? ఇదివరకెన్నడు మనుషులు దున్నని భూములు అంటే భూమి మీద అక్కడక్కడ దున్నాడు, కానీ హృదయాన్ని దున్నుకోలే. నీతి వర్షం అనేది హృదయాల మీద పడితే అవి మొలకెత్తాలి, అది దున్నబడాలి ఖచ్చితంగా. బీడు బారిపోయిన ఈ భూములన్నింటినీ ఇదివరకెన్నడి దున్నని భూములను దున్నాలి. నీతి వర్షం పడాలంటే ఎక్కడ పడుతుంది? మనుషుల మీద. మనిషి హృదయాంతరంగాలు తడిపేది నీతి వర్షం. భూమి మొత్తం తడిచేది ఎక్కడ? పైనుండి ఆకాశం నుంచి వెళ్ళి మేఘాల నుంచి వెళ్ళి వచ్చే నీరు మాత్రం తడుపుతుంది. అది కొన్ని డ్యాములు నింతే కొంత సాగునీరుకు, కొన్ని తాగునీటికు ప్రభుత్వాలు మొత్తం డ్యాములు కట్టి మనకు సరఫరా చేస్తున్నాయి మొత్తం. ఇది బాగా తెలుసు. కానీ దేవుడు ఏమంటుండేరికైనా, నాయన మీరు డ్యాములు కట్టుకుంటారు, సరఫరా చేసుకుంటారు, కానీ డ్యాముల నుంచి వెళ్ళి నీళ్ళు ఎక్కడ మళ్ళిస్తారు? తాగునీరుకు మళ్ళిస్తారు. కొన్ని సాగునీటికు, అంటే సాగునీటి పొలాలకు మళ్ళిస్తారు కొన్ని నీళ్ళు, కొన్ని టీఎంసీ నీళ్ళు. కొన్ని టీఎంసీలు ఏం చేస్తారు? తాగునీరు కూడా ఫిల్టర్ చేసి మంచిగా తాగునీరు కూడా పంపిస్తారు. మీరు గమనించండి, ఈ సంఘం అనేది ఏంటంటే ఒక డ్యాము లాంటిది. సంఘం అనేది ఒక డ్యాము లాంటిది. ఇక్కడ సంఘంలో కూడుకునే వాళ్ళందరూ ఏం చేయాలి? నీతి వర్షంతో ఏమైపోతారు? మొత్తం ఆ నీళ్ళను మొత్తం తడుపుకొని చక్కగా నీతి ఫలించాలి. ప్రేమ అనే పంటను ఏం కొయ్యాలి. అది ఎక్కడ పడుతుంది? ఆ వర్షం ఎక్కడ పడితే అక్కడ పడేది కాదు. నీతి వర్షం ఎక్కడ పడితే అక్కడ పడేది కాదు. ఎక్కడ పడుతుంది? సంఘముగా, సమాజముగా మనం ఎక్కడైతే కూడుకుంటున్నామో అక్కడనే నీతి వర్షం అనేది దేవుని మాటల ద్వారా కురియబడుతుంది మొత్తం. ఈ మాటలను మనం ఏం చేయాలి? ఈ మాటలకు ఏమైపోవాలి? తడిసి ముద్దయిపోవాలి. వానకు తడిసి ముద్దయిపోవడం చాలామంది ఇష్టపడతారు, కానీ దేవుని వాక్యానికి తడిసి ముద్దయి బ్రతుకులను మార్చుకోవాలి, దిద్దుకోవాలని ఎంతమంది ఇష్టపడతారు? కొంతమంది తడుచుకోవడం, నీళ్ళలో వర్షానికి తడవడం చాలా ఇష్టపడతారు. కానీ మీరు గమనించండి, నీతి వర్షంకి తడిసి ఆ వర్షానికి తడిసి ముద్దయిపోతే జలుబు, జ్వరము ఇవన్నీ వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. తెలుసా? మొత్తం తల బాగా నాయనదనుకోండి, జలుబు వచ్చేసి మొత్తం ఇదైపోయి ఒళ్ళు నొప్పులు పెట్టుకుని ఇంట్లో ఉండిపోతాం. ఈ నీతి వర్షానికి ఏం దొరికినా వర్షం పడితే చెత్తంతా కొట్టుకుపోద్ది. తెలుసు కదా? వరదలు బాగా వచ్చినాయి అనుకో, ఏమవుతుందండి? వర్షం బాగా పడింది అనుకోండి, మొత్తం రోడ్లన్నీ క్లీన్ అయిపోతాయి. ఎందుకు? దుమ్ము ఉంటుంది, చెత్త ఉంటుంది. ఈ వర్షం నాణ్యం వెంటనే కడిగేసినట్టే, తుడిచేసినట్టే పోద్ది. మీరు గమనించండి, నీతి వర్షం మన హృదయ అంతరంగంలో కురిస్తే మనలో ఉన్న కల్మషం ఉన్నదంతా కడిగిపోద్దండి.
తీసేయబడదండి. వాక్యపు జల్లులతో మనలో ఉన్న హృదయం అంతరంగంలో ఉన్న దాగి ఉన్న కల్మషం, పాపం. మీరు గమనించండి, పాపినను ఒప్పింపజేసి పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధమైన మంచి ఫలమును ఫలించడానికి ఈ నీతి వర్షం అనేది మనకు దోహదపడుతుంది. ఎన్నడూ దున్నని భూములను, బీడు భూములను మీరు దున్నండి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను మీరు దున్నండి. చూడండి, నీ ప్రవర్తన నువ్వు ఆధారం చేసుకొని నీ బలాజ్యులను నమ్ముకొని, నీ బలమును నీ బలాజ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు అమ్మో చూడండి, చెడుతనము ఆధారం చేసుకొని దేవుని వాక్యం లేకపోతే ఏమైతే దొరికినా ఈ పంట పండకపోతే, ఇప్పుడు వర్షం పడకపోతే పంట రాదు, అంతే కదా. వర్షాలు లేకపోతే ఏడ పంట వస్తుంది? పంట రాదు. రైతులు మొత్తం బిక్కుమని ఆకాశం వైపు తేరి చూస్తుంటారు. ఎక్కడ వర్షాలు పడతాయి, ఏంటి ఏం కథ, ఆకాశం వైపు తేరి చూస్తారు. ఇది మనకు బాగా తెలుసు. డ్యాములో నీళ్లు తగ్గిపోతుంటాయి మొత్తం. అమ్మో నీళ్ళు లేకపోతే ఎట్లా, ఏం కథ అనేది చాలా ఆందోళనగా భయంకరంగా ఉంటుంది. జూన్లో మొదటి వారం, రెండో వారం, మూడో వారం వర్షాలు పడకపోయింది అనుకో, ఆందోళన అయిపోతుంది. అయ్యో సరిగా పంటలు మనం పెట్టలేకపోతున్నాం, ఏంటి ఏం కథ అని. రోని కార్తీలో అంటే మే నెల ఎండింగ్లోనే ఆల్రెడీ మధ్యలోనే పోస్తారు, నార్లు పోసుకుంటారు. మంచిగా వానకాలపు నాట్లు వేయాలి, మంచిగా వర్షాలు పడగానే వెంటనే దున్నాలి, మంచిగా చేయాలని రైతులు ఉంటారు. అది మనకు బాగా తెలుసు. మీరు గమనించండి, ఈ పంట పండుకోవడానికి ఇంత ఉంటే ఈ అబద్ధాన్ని కనడానికి, అబద్ధాన్ని చేసుకోవడానికి ఏంటట, ఏం చేస్తున్నట? మళ్ళీ చదివినాను ఒకసారి. నీ ప్రవర్తన మొత్తం నువ్వు ఆధారం చేసుకొని, నువ్వు బలాజ్యులను నమ్ముకొని నువ్వేం చేస్తున్నావు? నీవు చెడుతన పంటకై నా దున్నితివి గనుక మీరు పాపం అనే కోతను, దేనికోసమాట మీరు చేసింది మొత్తం పాపం అనే కోతను కోస్తారట. చెడుతనము ఆధారము, బలమును ఆధారం, బలజ్యం ఆధారం చేసుకొని దున్నిండట భయంకరంగా. లోకమంతా మొత్తం చెడు పంట ఎక్కువ వస్తుందండి. పాపం అనే పంటలనే ఉంది. నీతి ఫలం ఎక్కడ ఉంది? నీతి ఎక్కడ కోస్తారు? నీతి అనే పంట విత్తనం విత్తి ప్రేమ అనే పంటను ఒరుగొత్తురు చెప్పండి, ఉందా? లోకంలో అనేకమైన పంటలు పెట్టిన గోత్తురు, ఓకే. సంఘములో నీతి అనే పంట విత్తనం కోయాలి, నీతి అనే విత్తనం విత్తబడాలి, ప్రేమ అనే పంట కోయాలి. ఎక్కడుంది? మీరు గమనించండి. ఈ భూమి దీన్ని పంటలు చేస్తుండు. ఎలాగైతే శపింపబడ్డరు, అవిధేయతకు, మనుషులు అవిధేయతకు శపింపబడ్డారని ఆదికాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్న ప్రకారంగా దుష్టుడు అది పట్టుకుండండి. ఆహో, అయితే దేవునికి అవిధేయులు అయిపోయి ఇలా ఉంటే ఖచ్చితంగా భూమినే శపించని దేవుడు, నాకు దక్కని పరలోకం, నేను పొందని సింహాసనం, నాకు లేని ఆ భాగ్యం ఏ ఒక్కరి కూడా దేవుని పిల్లలకు ఉండకూడదని వాడు టార్గెట్గా పెట్టుకోండి. టార్గెట్గా పెట్టుకొని ఏం చేసిన వాడు? అబద్ధాన్ని, బలాన్ని, తన సునీతిని స్థాపించుకొని దేవునికి దూరమై చెడుతనం, పాపాన్ని పంట కోయడానికి మనుషులందరినీ పాపభూషులుగా మార్చేసిందండి. ఈ పంట ఒడిస్తుండు, ఈ అబద్ధానికి జనకుడవడు ఎవడండి? దురాశకు, అబద్ధానికి, మోసానికి ఎవడు? దుష్టుడే కదా. ఈ ముళ్ళ తుప్పలు మనిషి మొత్తం దేవుని గురించి బతకకుండా, ఆ ప్రేమ అనే ఆ సంతోషమనే ఫలం ఫలించకుండా, దేవుడు అనుకునేటట్టుగా నువ్వు లేకుండా దేవునికి దూరం చేసేటట్టుగా దుష్టుడు ఏం చేసిండు? దేవుడు ఏదైతే చేసిండో దాన్నే జిరాక్స్గా కాపీ చేసి మనిషి హృదయ అంతరంగాల్లో ఏం పెట్టిండు? చెడుతనాన్ని పెట్టేసిండు మొత్తం. ఇక నీకు ఫలింపు ఉండదు. నువ్వు దేవుని గురించి బ్రతకకుండా, కట్టుదిట్టమైన ఏర్పాటుతో ప్రేమ అనే పంట నువ్వు కోయకుండా, నీతి అనే విత్తనం విత్తబడకుండా, ప్రేమ అనే పంట కోయకుండా నువ్వు రాకుండా భూమి దున్నాడు. ఎన్నడు దున్నాడు? భూమిలో దున్నిచ్చిండు. ఏం పెట్టిండు అక్కడ? ఏం పెట్టిండండి? అవి మొలకెత్తి విస్తారంగా ఫలించినాయి. అదే గురుగుల పడి ఇస్తాడు, గురుగులు తీసుకుపోయి విత్తనాలు వేసి ఇదేమైనా కావాలని కోరుకుంటారా? ఎలా మొలుతాయి? విపరీతంగా ఫలిస్తాయి. మీరు గమనించండి, విపరీతంగా ఫలిస్తాయి. మరి మనిషిలో దేవుని విత్తనం, నీతి అనే విత్తనం అనేది మొలకెత్తి అది ఫలించట్లేదు, కానీ గురుగులు విపరీతంగా మొలుస్తున్నాయి అంటే ఏంటి? మరి గమనించండి. చెడుతనం ఆధారం చేసుకుంటుడు, తన బలాన్ని ఆధారం చేసుకుంటుడు, బలాజ్యులను, పాపమండి, అబద్ధమండి, పాపమండి. ఇది దేవునికి ఇష్టమా? మీరు చెప్పండి ఒకసారి. ఎంత భయంకరం! కట్టుదిట్టమైన ఏర్పాటుతో వాడు చేశాడు మొత్తం. ఏ ఒక్కరు కూడా ఇలా ఉండకూడదు. అందులో ఒక ఫలం చూడండి, ఇందులోనే ఏమై ఉన్నాయో ఏం కథ
9వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఆ ఫలముది ఒకటి చూద్దాం. అసలు ఆ దుర్మార్గత అంటే అది ఏంటి, ఏం కథ అనేది. 9వ అధ్యాయం 15వ వచనం చూడన్నాను. 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏం చేసిరో వాడు చెడుతనం అంతయు ఆ చెడుతనం ఆ ఫలం అంతయు గిర్గాలో కనపడుచున్నది. అచ్చటనే చూడండి, అచ్చటనే నేను వారికి విరోధినైతిని. చూడండి ఏంటి వాళ్ళ క్రియలేంటి, చెడుతనము పాపమును ఏంటి ఆడు కన్నాడు అంటే దుష్ట క్రియలు అంటున్నాడు. వారి దుష్ట క్రియలను బట్టి వారిని ఇంకా నువ్వు ప్రేమింపక నా మందిరంలో నుండి ఆదాము అవ్వల్ని ఎక్కడి నుంచి వచ్చి ఎలగొట్టిండు. ఆదాము అవ్వల నుంచి ఎక్కడి నుంచి వెళ్ళగొట్టిండండి? ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టిండు. ఎందుకు? అవిధేయతకు. దాన్నే కాపీ పేస్ట్ చేసి ఎక్కడ దుష్ట క్రియలు ఉంటే వీడు దేవుని మందిరం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటంటే అప్పుడు ఒక పరిశుద్ధమైన స్థలం. ఇశ్రాయేలు ఒక పరిశుద్ధమైన స్థలంగా ఒక దాన్ని ఎన్నుకొని అక్కడ పోయి ఆరాధించరు, స్తుతించరు. అక్కడికి కూడా పోయి ఆ విశ్రాంతి దినాన్ని ఆరాధించుకునే యోగ్యత ఈ దరిద్రులకు లేకుండా అయిపోయింది. ఎందుకు? దుష్క్రియలు, దుష్ట క్రియలు పెట్టుకురు. మొత్తం దుష్క్రియలు చేసుకురు కనుక నా మందిరంలో ఉండడానికి మీకు అనర్హులు. వెలివేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. దుష్ట క్రియలు ఉన్నవాడు ఎక్కడ ఉన్నవాడు దేవుని మందిరంగా. కొత్త నిబంధన ప్రకారంగా ఏంటి? నీ దేహమే ఆలయం. దుష్క్రియలు ఉంటే ఎక్కడ ఉంటాయి? ఉంటావు అంతే. కానీ ఏమైపోద్ది? వెలివేసిన వాళ్ళం అంటే వెలివేయడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు దేవునిలో ఉన్నట్టు, పరిశుద్ధాత్మ లేకుంటే వెళ్ళగొట్టబడినట్టు. అంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళగొట్టిండు, ఇప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, తేడా ఏంటంటే, పాత నిబంధనలో నీ దుష్క్రియలను చూసి నా సన్నిధిలో నుంచి వెళ్ళి నేను వెళ్ళగొట్టేసిన అన్నాడు. అంటే స్థలములో నుంచి వెళ్ళి. ఇప్పుడు స్థలంగా మారింది ఏది? పరిశుద్ధాత్మక ఆలయంగా మారింది ఏంటి? స్థలమా మనిషి దేహమా? మానవ దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు ఆయన నీలోనికి రాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు ఎల్లగొట్టిండు పాత నిబంధన ప్రకారంగా మనిషిని. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళగొట్టిండు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళి నీ దుష్క్రియలను చెడుతనం ఆధారం చేసుకున్నావు కనుక వద్దు అని వాళ్ళు నిలగొట్టిండు. నీకు నేను విరోధనై ఉన్నా, నాకు విరోధమైన క్రియలు నీలో ఉన్నాయి కనుక నువ్వు నా సన్నిధిలోనికి రావద్దని వెళ్ళగొట్టేసి వెలివేసిండు అని మనం చదువుకున్నాం. కొత్త నిబంధన ప్రకారంగా ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు? ఆదరణకర్త, ఉపకారాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ వచ్చిండు? 2000 సంవత్సరాల క్రితం వచ్చిండు. ఎక్కడికి? భూమి మీదకే వచ్చిండు. భూమి మీదకి ఎక్కడ? రంగప్రవేశం జరిగింది. 2వ అధ్యాయంలో అపోస్తల కార్యములో వీళ్ళందరూ వచ్చి మేడగదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నప్పుడు పరలోకం నుంచి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు. మళ్ళీ వచ్చిగా బోడిగా యేసుక్రీస్తు వచ్చేంత వరకు, విమోచన దినం వరకు ఆయన మనలో ఉండడానికి వచ్చిండు. వెళ్ళిపోవడానికి రాలే. నిన్ను సత్యములో నుంచి సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించడానికి యేసుక్రీస్తు 33 సంవత్సరాలే భూమి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని పని ఎక్కువ ఉన్నది. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ పని ఎక్కువ ఉన్నది. అందుకే ఆయనకు శరీరం ఇవ్వలే. శరీరంతో పంపాడు. మన బలహీనతలన్నీ వహించుకున్నాడు. పాపాలకు మొత్తం ఏం చేసిండు? ఆయన బలి అయిపోయింది. ఎవరు? యేసుక్రీస్తు. మన పాపం ఆయనకు మనలాంటి ఏంటి? మన స్వభావం లెక్కనే ఆయనకు మనలో సహానుభవం లేనివాడు కాదు. అంటే మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో యేసుక్రీస్తు ఆ బలహీనతలన్నీ ఎరిగినవాడు, ఐటి చెయ్యకుండా వాటి మీద విజయం పొందినవాడు యేసుక్రీస్తు. మనమేంటి? ఆ బలహీనతల్లో పడి కొట్టుమిట్లాడతాం, అందులో నుంచి బయటికి రాము. మనలాగానే అన్ని బలహీనతలు ఉండి శోధింపబడి ఆ శోధనలో పడిపోకుండా శోధనలకు నిలిచిన వాడై ఐటి గెలిచిన వాడై యేసుక్రీస్తున్నాడు. మనం ఏం చేస్తాం? శోధనలో పడిపోతాం, బయటికి రాలేం. బయటికి రావాలంటే ఏంటి? యేసును పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ. మీరు ఎవరు బయటకు వస్తారు? పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు శోధనల నుంచి బయటకు వస్తారు. పరిశుద్ధాత్మ లేని వారెవరు? లేని వారు ఏమవుతారు? ఆ శోధనలోనే అందులో ఉండిపోతారు. అదే తేడా. మీరు గమనించండి. వెళ్ళిపోతాడు సన్నిధిలో నుంచి వెళ్ళి నేను వెలివేస్తున్నా అన్నాడు. వెలివేసిన వారెవరు? పాత నిబంధన ప్రకారంగా మీ దుష్క్రియలను బట్టి నాయన నేను మిమ్మల్ని వెలివేస్తున్నా, నేను మీకు విరోధనై ఉన్నాను, మీ క్రియలు మంచిగా లేవు అని పాత నిబంధనలో చెప్పిండు. కొత్త నిబంధనలో ఏమంటాడు? కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచారు కనుక నేగా ఆయన మీలో ఉండడు. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? అంధకార సంబంధమైన క్రియలకు
ఆనవాళ్ళుగా ఈ హృదయం తయారైపోయి భయంకరంగా దుష్ట హృదయంగా మనిషి హృదయం మారిపోద్ది. వాత వేయబడిన మనిషి అయిపోతాడు, హృదయం అయిపోద్ది, కఠినమైపోద్ది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రేమ కింది వచ్చిన చూడనా, వెలువెత్తును అని చెప్తూ వారు అధిపతులను తిరుగుబాటు ఏమైపోతారు, తిరుగుబాటు చేయువారు అని చాలు. వారి అధిపతులు అందరూ ఏం చేస్తారు, పశ్చాత్తాపం పడతలేరు, తిరుగుబాటు చేస్తారు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. తప్పులు ఒప్పుకొని దిద్దుకున్నవాడు కనికరం పొందుతాడు తప్ప ఆడు తిరుగుబాటు చేస్తే ఏంటి, వారి అధిపతులు ఏమైపోతారు, తిరుగుబాటు చేస్తారు దేవుని మాటల మీదకే తప్ప పశ్చాత్తాపడి అయ్యా మేము చేసిన హే క్రియలను మమ్మల్ని క్షమించు అని బతిమలాడుకోవట్లేదు అని ఖచ్చితంగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని మనం మనసులో పెట్టుకొని ఒకసారి వాక్యంకు వెళ్తే చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి, వాడు ఎలా చేశాడో ఏంటో. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో చక్కని విషయాలు అక్కడ చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి వెళ్ళి ఏం విత్తనాలు ఉండాలో చెప్తుంది చూడండి. మొదటి నుంచి వెళ్ళి చదవండి, ఎలాంటి పంట కొయ్యాలో. ఫలించని ప్రతిదీ అంటే దుర్మార్గత అని మనం విన్నాం. 4వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు చూడండి, ఇశ్రాయేలు నువ్వు తిరిగి రాని ఉద్దేశించిన ఎడల నువ్వు నా యొద్దకే రావాలను. చూడండి, నీవు ఇటు అటు తిరుగుట మాని, చూడండి నీ ఏయ క్రియలను నా సన్నిధి నుండి తొలగి నా సన్నిధిలోకి రా, నా మాటలు విను. ఆ మాటల్లో నువ్వేమైపోవాలి, నీతి వర్షం కురుస్తుంటుంది. అప్పుడు ఏమైపోద్ది, మొత్తం వరదకొచ్చి భూమి మీద అన్ని చెట్లు చేరలు అన్ని మొత్తం రోడ్లన్నీ క్లీన్ అయినట్టు ఇవన్నీ అయిపోయినట్టు. నువ్వే విత్తనాలు విత్తరండి, వర్షం పడుతుంది ఆకాశం నుంచి వెళ్ళి. ఆ విత్తనం చచ్చిపోయి ఎలాగైతే మంచిగా మొక్కలు వచ్చేస్తుంది. పల్లీలు విత్తనం విత్తిరా అనుకోండి, పల్లీలు విత్తనాలు మంచిగా చెట్లు వస్తాయి. మొత్తం మిర్చి విత్తనాలు అంటే నాటు పెడతారు, అలాగే పత్తి విత్తనాలు నాటుతారు. అది కూడా చిన్నగా మొలకగా తన్ని ఇలా పెద్దగా అయిపోద్ది మొత్తం. అంటే ఒక బీడు భూమిని దున్ని ఒక విత్తనం వేస్తే వర్షం పడిన వెంటనే ఏమైపోద్ది, విత్తనం చచ్చిపోయి మొలకగా చెట్టుగా మారి మొత్తం కొమ్మలు రెమ్మలు పూత కాతగా మనిషికి ఫలవంతంగా భూమి అనేది ఉంటుంది. మరి దేవుడు నీతి వర్షము పడిన వెంటనే ఏమైపోయారో, భూమికి ఉన్న గుణం లేదండి. భూమికి ఏం గుణం ఉంది, వర్షం పడి పదును తలిగిన వెంటనే ఆ విత్తనం అనేది భూమిని ఆ పైనుంచి వర్షం పడడం, ఆ కప్పిపెట్టిన విత్తనం అనేది ఖచ్చితంగా అప్పటిదాకా ఎండకు ఎండే ఉంటుంది. ఆ పదును రాగానే ఎమ్మటే ఉబ్బిపోయి మొత్తం చచ్చిపోయి 2 తొక్కలు ఇలా విడిపోయి మంచిగా వేరు తన్నుకొని మొక్క వస్తుంది. భూమిలో ఉన్న ఫలింపు గుణము మనిషికి లేకపోవడం బాధాకరం. భూమిని నీ పాదాల కిందనే పెట్టిండు, ప్రకృతికి రారాజుగా నేను నియమించిండు. భూమిలో ఉన్న మంచి లక్షణాలు మనిషికి ఉన్నాయా? ఒక వర్షం కురిసిన వెంటనే ఒక విత్తనం మొలుస్తుందండి. ఏ విత్తనం పెట్టినా, బీరపాదు పెట్టినా, నువ్వు దోస పెట్టినా, ఏ విత్తనాలు వేసినా సరే కానీ టక్కున ఆ పదును ఆ వర్షం తీసుకొని ఎమ్మట విత్తనం అనేది చచ్చిపోతుంది, పగిలిపోతుంది, మొత్తం విడిపోతుంది, వేరు తన్నుకుంటుంది, పైకి వచ్చేస్తుంది, మొత్తం తీగ వస్తుంది. ఒక చిక్కుడు పాదు విత్తనం పెట్టండి, ఒక బీరపాదు విత్తనం పెట్టండి, ఒక దొండపాదు విత్తనం పెట్టండి, టక్కున మొత్తం పాదులు పెట్టేస్తే మొత్తం అల్లుకొని పోద్ది. అరే భూమిలో అంత మంచి లక్షణాలు ఉన్నాయి, అంత గుణం ఉంది. ఒక్కసారి చెప్పిండు భూమికి, ఒకేసారి చెప్పిండు మీరు ఫలించాలన్నాడు, ఒకేసారి చెప్పిండు. కానీ మనిషి చూడండి, అది ఇంకా కొనసాగుతూనే మన కళ్ళ ముంగట విత్తనం పెట్టేసి మనం హాయిగా పండుకుంటాం. రైతులు కూడా విత్తనం తల్లిచ్చి హాయిగా రైతు ఇంటికనే పండుకుంటాడు. కానీ అది ఏ రీతిగా ఎదుగుతుందో ఎదుగుతూనే ఉంటుంది, అది తెలియని రీతిగా ఎదిగిపోద్ది. మీరు గమనించండి, దేవుని వాక్యం కూడా ఆ నీతి వర్షం మన మీద పడితే మనం ఫలించాలని, ఖచ్చితంగా ఫలించాలి. ఆ ఫలము లేదు, మీరు ఒప్పుకోవాలి. నా సన్నిధిలో మీ క్రియలను మీరు ఒప్పుకోవాలంటూ చూడండి, ఏం ఒప్పుకుంటారు చూడండి. సత్యమును బట్టి, జ్ఞానమును బట్టి, చూడండి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి, చూడండి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు, చూడండి ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగు అనుకుందురు, ఆయన యందే అతిశయపడదని చెప్తుండు. నువ్వు ఇవన్నీ మానుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం వస్తుంది.
ఇవన్నీ ఒప్పుకొని వదిలిపెట్టుకోకుండా నువ్వు అలాగనే ఉంటే ఏం ఫలింపు లేకపోతే నువ్వు ఎక్కడ చల్లుతున్నట్టు అంటుండే ఎరికేనా పాతది ఆ చెడుతనం అంతా పెట్టుకొని వాక్యం వింటే ఎవరికి అర్థం కాదండి. చూడండి 4వ వచనంలో చూడండి ఏమంటుండే ఆయన, యూదావారులారా ఇశ్రాయేలు వారులారా. 3వ వచనం చూడండి, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు భూములను పొలములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని. అంటే ఏంటి బీడు భూములు దున్నండి, విత్తనాలు అంటే ఏంటి, వాక్యం అనే విత్తనం, బీడనే భూమి దున్నాలి, వాక్యం అనే విత్తనం పడాలి. ముళ్ళ తుప్పల చల్లుతారు ఎవరైనా, భూమి మీద ఎవరైనా ముళ్ళ తుప్ప నుండి ఏ విత్తనం వేయడు, తెలివి బాగున్నది. కానీ మనిషి ఏమైపోయింది కదా, అందుకనే ఇది అంధకారంగా మార్చేసింది. మనిషి హృదయము అంధకారం, అగాధం. మీరు గమనించండి, పనికిరాంగా మార్చేసింది దుష్టుడు, మార్చేసిండు. దాన్ని దున్నాలి అని చెప్తుండే ఇర్మియా గారు. దాన్ని దున్నుకోండి, మీరు దాన్ని దున్నుకోండి, ఒప్పుకోండి, దున్నుకోండి, ఒప్పుకోండి. ఎక్కడ ఒప్పుకుంటారు, ఎక్కడ దున్నుకుంటారు అండి. చూడండి ఏమంటున్నాడు ఇంకా, ముండ్ల పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు భూముల పొలములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని. చూడండి ఇక్కడ కూడా మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును. చూడండి దేవుడికి ఏమంటుండే కన్నా, కట్టెలు పెట్టి తగులు పెడితే కొద్దిసేపు ఆరిపోతాయి, అంతేనా? సూర్యుడు కూడా ఆరిపోతాడు, సాయంత్రానికి ఉదయిస్తాడు. నిత్యం మండిపోయేది నా కోపం అంటున్నాయి. ఉగ్రత ఎవ్వడు ఆర్పజాలడాడు, సముద్రాలు నీళ్ళు తెచ్చిపోసినా కూడా ఆర్పజాలదు. అదే పాతాళం తెలుసా. లావా ఎంత భయంకరంగా ఉంటుందో, ఎన్ని నీళ్లు పెట్టినా కూడా ఆ నిప్ప ఆరదు. సూర్యునికైనా విశ్రాంతి ఉన్నది. దేవుని కోపం అనే ఉగ్రత అనే పాత్రలోనికి వెళితే మనిషి భస్మమై ఇక రాడండి. ఆరని అగ్ని చేత ఆత్మను మొత్తం తగలబెడతాడు మొత్తం దేవుడు. అదే చెప్తుండే ఇక్కడ. చూడండి ఏమంటున్నాడు, ఎవడు ఆర్పజాలలేనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి. ఎవడు ఆర్పలేడు, ఎన్ని నీళ్లు పోసినా ఆర్పలేడండి. మీరు గమనించండి, దేవుడు అంటే ప్రేమమయుడు, దేవుడు అంటే కరుణామయుడు, దేవుడు అంటే ఇది అది అని మనం అనుకుంటాం. ఒకవైపే చూస్తున్నారు దేవుణ్ణి, రెండో వైపు ఆయన చెప్తున్నాడు, దున్నుకోండి, మీ బ్రతుకులను దిద్దుకోండి. వాడు మొత్తం కాపీ పేస్ట్ చేసిండండి. దేవుని కోపానికి, వాళ్ళ అవిధేయతకు, దేవుని కోపానికి మొత్తం పొలం మొత్తం భూమి అంతా ఏమైపోయింది, ముళ్ళ తుప్పలు గచ్చు పొదలు మొత్తం మొలిపించేసింది. అది పట్టుకున్న దుష్టుడు ఏం చేసిండే కన్నా, ఆదాము తినకూడవద్దన్న పండును తినేటట్టుగా అవ్వమ్మని ఏం చేసిండు, ప్రేరేపించిండు. మీరు చావనే చావరు. అవ్వమ్మని ఎలాగైతే ఏమార్చి అపరాధములో పడేసిండో, ఇప్పుడున్న క్రైస్తవులను మొత్తం అపరాధములో మనసులను చేరుతున్నాడండి వాడు. మనసులను చెరిచే మనసును అక్కడనో ప్రేరేపించిండు, ఇక్కడనో మనసును చెరుస్తున్నాడు. చూడండి 11వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఎలా మనసులను చేరుస్తుండో. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11 ఎలా చెరిపేస్తుండో చూడండి, మనసును చెరుపుతుండట. అవ్వమ్మ గురించి చెప్తుండే అక్కడ. ఎవరు? అపోస్తుడైన పౌలు గారండి. ఇప్పుడు అందరినీ జరుపుతుండు. ఏడవ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు ఉన్నాడు. 11 2 కొరింథీ క్షమించండి, 2 కొరింథీ 3వ వచనం అండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ చెప్తుండు, కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయిన సందర్భాన్ని ఉటంకిస్తూ సంఘానికి జరగబోతున్న ప్రమాదం చెప్తున్నాడా. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఇప్పుడు ఏం చేస్తుంది, మనుషులను. అప్పుడు అవ్వమ్మను మోసపరిచింది, కళ్ళతోని మోసం చేసి, ఇగో రమ్యంగాను అందంగాను ఆ పండు కనిపించేటట్టుగా చేసి మోసం చేసింది. ఇప్పుడు నీ మనసును ఆపరేట్ చేస్తున్నాడు చూడండి.
క్రీస్తు ఎడలున్న మీ మనసును చెరిపి క్రీస్తు ఎడలనున్న మీ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని భయపడుచున్నాను. ఎట్లయినా వాడు చెప్తానికే వచ్చిందండి. ఎట్లయినా నువ్వు ఫలించడం మనకి ఇష్టం ఉండదు, నువ్వు దేవునిలో వర్ధిల్లడం మనకి ఇష్టం ఉండదు. ఏ రకంగా అయినా సరే ఒక్కరుగా ఉన్నారు, ఇద్దరు మొదటి సంఘముగా, ఇద్దరు ఆదాము అవ్వ, జీవం గల ప్రతివానికి తల్లి తండ్రులుగా పిలువబడ్డ మానవాళి అందరికీ, మానవ సంతానానికి మూల పురుషులుగా తల్లిదండ్రులుగా ఉన్నవారినే వాడు ఏం కాకుండా చిటికలో వాడు మాయం చేసి మోసం చేసిండు. సర్పము తన కుయ్యత్తి చేత పండును తినవద్దని చెప్పి ఎప్పుడు కలిసి చెప్పుకురండి. ఇద్దరు వేరుగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టిండి. ఎమ్మటే నిమ్మలంగా వచ్చి సర్పములోనికి వచ్చి సర్పం ద్వారా మాట్లాడించి మోసగించింది. ఇక్కడేమో సర్పము తన కుయ్యత్తి చేత సాతానికి ఏముంది? కుయ్యత్తి ఉన్నది. కుయ్యత్తి పన్నాగల పంతది చేసిన తప్పులను కూడా సమర్థించుకునేటట్టుగా. తర్వాత ఏమంటాడు ఎరికేనా? ఆదాం ఏమంటాడు? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే నిందెవరి మీద మోపితే ఎరికేనా? అప్పటిదాకా విధేయుడిగా ఉంటాడు ఆదాము. ఆ పండు తిన్న వెంటనే అవిధేయత వచ్చేస్తుంది. ఆ పండు తిన్న వెంటనే ఎదురు మాట్లాడ వచ్చేస్తుంది. ఇగో నువ్వు నాతో ఉండుటకు ఇచ్చిన స్త్రీ ఆమె ఇచ్చింది కనుక నేను తిన్నా, లేకపోతే నేను తిన్ననా? సాటి అయిన సహాయం నువ్వు ఎందుకు చేసినావు, నువ్వు నాకు ఎందుకు ఇచ్చినావు అన్నట్టుగా దేవుణ్ణి నిలదీసిన ప్రబుద్ధుడు ఎవరంటే ఆదాము. అంటే అవిధేయత ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోద్దో మీరు గమనించండి. అప్పుడే అగాధం వచ్చింది, అంధకారంలో నుంచి అప్పటిదాకా మంచి భూమి ఫలించేటట్టుగా దేవుని మాటకు లోబడేటట్టుగా ఉన్న ఈ హృదయము ఒకేసారి తిరుగుబాటుతనం వచ్చేసింది. ఒకేసారి దేవుణ్ణే చేసిన పనినే తప్పుబట్టేవాడిగా వచ్చేసిండ. మీరు గమనించండి. నీవు నాకు ఇచ్చిన స్త్రీ, నీవు నాకు ఇచ్చావు, నేను నియమని చెప్పానా అన్నట్టుగా ఒక అవిధేయుడిగా మాట్లాడిందంటే మీరు గమనించండి. ఆదాము దేవుడి నుంచి వెళ్ళి ఎంత అప్పుడు ఏమైపోయింది? మాట్లాడారు, బాధపడ్డారు, బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటారు కదా, మీ మనస్సులను చెరిపి పవిత్రత ఉంటుంది మీకు, పవిత్రుడిగా నేను ఒక్కని కూడా బతకని. మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఏంటి ప్రాముఖ్యమైనది? దేవుడు నచ్చేది, దేవుడు మెచ్చేది, నువ్వు ఫలించేది ఏంటి ఎరికేనా? పవిత్రత. ఆ పవిత్రత నీలో ఏమాత్రం ఉండకుండా ఆ అవ్వమ్మనుగాక ఎలాగైతే మోసం చేసిండో మన మనసులను చేర్పుతుండే ఆడొచ్చి అవ్వమ్మను మోసం చేసిన మాటలతోనే. కానీ మనల్ని ఏం చేస్తుండు? మనసుల్లో దూరి మనసులను మాత్రం దేవునికి కాకుండా మన మనసుల్లో దేవునికి చోటిని నొల్లక అపవాదికి సింహాసనం వేసి కూర్చుండబెట్టేట్టుగా చేసిందండి. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తం ఇక్కడనే మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఎట్లయినా క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి తొలగిపోదురేమో భయపడుతున్నట పాపం. ఎవరండి? అపోస్తుడైన పౌలు గారండి. నేను భయపడుతున్నాను, ఇంత సువార్త చేశాను, ఇంత వాక్యం చెప్పాను. మొదట ఆది తల్లి అవ్వమ్మ గారు ఆదాము గారిని, తండ్రి అయిన ఆదాము గారిని ఎలా మోసం చేసి ఎలా నాశనం చేసిన వాడు. వారి పరంపర, వారి జైత్రయాత్ర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీలో పవిత్రత ఉండకుండా చేస్తాడు, లోబడే తత్వం మీలో ఉండకుండా చేస్తాడు, ప్రేమ అనే పంట మీలో ఉండనివ్వడాడు, నీతి అనే విత్తనం మీలో ఉండనివ్వడు. ఇత్తబడింది ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక ముళ్ళ పొదలు, గచ్చు పొదలు మీలో మలుస్తాయి, మీరు ఎటు పనికి రాకుండా పోతారు. జాగ్రత్త అని భయపడుతూనే చెప్పాడు. అది మొత్తం లోకం మొత్తం అల్లుకుందండి. మారు మనసు పెట్టుకోకుండా ఉండి వాక్యం వింటే ఏమైనా అర్థమైందా చెప్పండి? మారు మనసు లేక నేను వాక్యం చెప్పినా వ్యర్థమే, నేను చెప్పిన వాక్యాన్ని మీరు విని మారు మనసు పొందకపోయినా వ్యర్థమే. మీరు గమనించండి. వాక్యాన్ని మనం పాటించి ఏం చేయాలి? మన క్రియల్లో చూపించి అప్పుడు ప్రకటించాలి. వాక్యాన్ని మనం చదువుకోవాలి, మన బ్రతుకుల్లో పాటించాలి, అది క్రియల్లో చూపించాలి. తర్వాత ఏం చేయాలి? ప్రకటన చేయాలి. పౌలు గారు అదే చేసిండు మొత్తం. అలా తన బ్రతుకుల్లో మొత్తం ఏ అయితే తప్పులైతే చేశాడో వీటిని ఒప్పుకొని చక్కగా దేవుని వాక్యంతో హెచ్చరింపబడి చేసిన పాపాలను దిద్దుకొని వాక్యములో ఉన్నతమైన పరిచర్య చేసిండు అపోస్తలుడైన పౌలు గారు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. ఆదాము అవ్వమ్మతోని సర్పం మాట్లాడి కుయుక్తి చేత మోసం చేసినట్టు చెప్తూ మీ మనసులను ఏమంటుండని చదువునానా 3వ వచనం 11:3.
సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి ఏమంటుడు క్రీస్తు ఏమంటుడు చెరుపుతా అంటుండా చెరపబడి అంటుండా చెరిపేస్తాడండి చెరిపేస్తాడు ఖచ్చితంగా దేవునికి కాకుండా మనసు ఏంటి క్రీస్తు ఎడలనున్న ఎంబటి చెరిపేయడం అంటే ఏంటి మన మనసు అండి మన మనసు దీన్ని ఇంకో రకంగా కూడా వాడతారు లోకంలో ఉన్న అత్యాచారాలు చేస్తారు కదా వాళ్ళని చెరిచారు వాళ్ళను పాడు చేశారని కూడా లోకంలో ఒక సామెత వాడుతుంటారు మీరు గమనించండి ఈ దుష్టుడు ఏం చేస్తుండే ఎరికైనా మనస్సును చెరుస్తుండట బాహ్య సంబంధంగా ఏమైనా అత్యాచారాలు జరిగితే చెరపబడ్డారు అత్యాచారం చేశారు అని అంటారు కదా పదాలు మనం వింటాం ఎప్పుడైనా సరే ఇక్కడ దుష్టుడు ఏం చేస్తుండే ఎరికైనా మీ మనసులను చెరపబడి అంటే ఏంటి దేవునికి కాకుండా నువ్వు నీ మనసులో ఎవరికి చోటిచ్చినా నీ మనసును చెరబట్టినట్టే చెరపబడ్డట్టే మీరు గమనించండి నా మనసులో నేను దేవునికి చోటు ఇవ్వకుండా ఇంకా ఏ దానికి చోటు ఇచ్చినా నా మనసు ఎవడు చెరిచినట్టు దుష్టుడు చెరిచినట్టే తెలుసా అది ఆయన బాధపడుతుండే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో కింద చూడనా క్రీస్తు ఎడలనున్న సర్వతల నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని భయపడుచున్నాను ఎలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపమని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందిన మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి చూడండి ఏంటి అంటే అప్పుడే బోధ అనేది వక్ర భాషను చెప్పబడింది ఎవరికి తోచిన బోధ వాళ్ళు వెళ్ళిపోతుంది ఆత్మ హెచ్చరించే ఆత్మ ఎవరు తీసుకోరు ఆత్మలు రెండు రకాలుగా ఉంటాయి మీరు గమనించండి ఆనందపరిచే ఆత్మ మనిషికి సంతోషకరమైన బోధ ఆనందపరిచే ఆత్మ ఆశీర్వాదాలు ఈ భూ సంబంధమైన సంగతులు చెప్పేటి కొన్ని బాగా ఇష్టపడతారు హెచ్చరిక ఆత్మ అంటేనే పరిశుద్ధాత్మ నీతి యందు శిక్ష చేసే ఆత్మ అంటేనే పరిశుద్ధాత్మ నిన్ను ప్రయోజకుడిగా మలిచి పరలోకాన్ని నడిపించేదే పరిశుద్ధాత్మ ప్రతి అవిధేయతకు ఈ తప్పు ఇది రైటు అని నిన్ను హెచ్చరించి నిన్ను సరి అయిన మార్గంలో నిలబెట్టేది పరిశుద్ధాత్మ ఇంకోటి ఉంటుంది వెలుగుదూత వేషం వేసుకున్నాడు వాడేంటంటే హాయిగా నవ్వించడం కవ్వించడం ఆశీర్వాదాలు పండుగలు మంచిగా మీద చెప్పేసి ఆనందంగా ఉల్లాసంగా చెప్పేసి నిన్ను నడిపించేది దీనివల్ల ఎవరు ప్రయోజకులు గారు ఎవరు నీతి యందు శిక్షణ పొందరు ఈ భూమి అనేది దున్నబడదు నేల ఈ హృదయం అనేది దున్నబడాలి నీతి అనే విత్తనము పడాలి అది ఫలించాలి అలాంటి దగ్గర రాలేరు ఉండలేరు మీరు గమనించండి ఉండలేరు అందుకనే దాని గురించి మీరు సువార్త మారిపోయింది విత్తనాలు కూడా మారిపోయాయి అందుకనే నకిలీ విత్తనాలు అంటారు మోసపోయారండి రైతులు మోసపోయారు నకిలీ విత్తనాలు వచ్చాయి మొత్తం విత్తనాలు మేము వేసాము అవి మొత్తం ఫలించగానే చచ్చిపోయాయి ఫలించాయి కానీ కాపు లేదు పూత లేదు నకిలీ విత్తనాలు వినరా నకిలీ విత్తనాలు పంట చెట్లో విపరీతంగా ఉన్నాయి పూత లేదు కాతలేదు ఎవరికి కావాలి నకిలీ విత్తనాలు అంటే వాక్య ప్రకారం ఏంటి మంచిగా భూసంబంధమైన బోధలు ఆశీర్వాదపు జల్లుడు వింతైన బోధలు ఆ బోధల కాడికి తండోపతండాలుగా జనాలు మీరు గమనించండి ఫలములు లేని చెట్టు దగ్గర ఏముంటుందండి ఫలములు లేని చెట్టు ఏంటి శపింపబడిందే కదా మీరు ఒకసారి ఆలోచించండి అలాంటి సువార్త కూడా వచ్చిందని చెప్తాడు ఇక్కడ రండి మళ్ళీ రండి ఇర్మియా గ్రంథానికి ఇర్మియా గ్రంథము 4వ వచనం 4వ అధ్యాయం 4వ వచనం అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పిల్ వేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు
లోబడి ఉండుడి, లోబడి ఉండండి, లోబడి ఉండండి. ఎవ్వడు ఆర్పు వేయలేనంత ఆయన కోపం అనే ఉగ్రత అండి, అగ్ని అండి. చూడండి, ఆయన కోపము ఆయన ఉగ్రత అగ్ని ద్వారా మొత్తం కాల్చేస్తాడు అంటున్నాడు, కాల్చేస్తాడు అంటున్నాడు. ఇందులో 44 చూడండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చూడండి ఏమంటున్నారు. 22వ వచనం. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు వ్యయ కృత్యములను ఎంచి ఇంకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశమును పాడుగాను ఎడారుగాను శాపాస్పదముగాను ఆయన చేశాను. శాపాస్పదముగా అంటే శాపం అయిపోద్ది, ఎడారైపోద్ది. ఎక్కడ? యూదులకు భాష సంబంధమైన పంటల గురించి వాళ్ళ భూమి గురించి కూడా మాట్లాడుతుంది. మొత్తం ఏంటి, మీరు మానుకోమని చెప్పాడు 4వ వచనంలో. మళ్ళీ 44వ వచనంలో కూడా ఏంటి, మానుకుంటలేరు, కొనసాగిస్తుర్రు. ఏంటి, మళ్ళీ ఈ దుష్టక్రియలే. ఒకసారి అక్కడ ఏం చెప్పిండు, మానుకొని ఒప్పుకోండి, నా ఉగ్రతకు మీరు బలి కావద్దు, ఎవడు ఆర్పజాలనినంత అగ్ని ఉన్నది, కాలిపోతారు, చచ్చిపోతారు మీరు అని చెప్పినా కూడా ఏమన్నారు, మానుకోలే. మళ్ళా 44 వచ్చినాక మళ్ళీ అదే కథ. ఇంకెన్నిసార్లు చెప్పమన్నారు? 40 అధ్యాయాలు దాటినాక కూడా అదే పని ఉన్నది. 40 అధ్యాయాలు దాటినాక కూడా అదే పని ఉన్నది, మళ్ళీ మార్చుకుంటలేరు. మీరు గమనించండి. అంటే మార్చుకోకపోతే ఏంటండి పరిచయం? అవిధేయత. చూడండి ఏమంటున్నాడు, మీ ఏ కృత్యములను సహింపలేకపోతున్నాను గనుక నేడున్నట్లుగా నీ దేశము పాడుగాను ఎడారుగాను శాపాస్పదముగాను నిర్జలముగాను ఏం చేసిండు ఆయన చేసెను అని చెప్తూ 23 యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయనకు తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఆజ్ఞలను బట్టి నడవక మీరు ధూపం వేయించు యెహోవాకు విరోధముగా. మీరు గమనించండి, పాపాన్ని లోపం పెట్టుకొచ్చి ధూపం వేస్తే ప్రయోజనం ఏంటండి? పాపం దొరికించుకోకుండా వాక్యం వింటే ప్రయోజనం ఏంటండి? ఆనాడు వచ్చి ఏం చేస్తారు, అందరిలా కొత్తురు, మంచిగా ధూపం ఎత్తందుకు కొత్తురు. లోపల ఎక్కడుంది హేయమైన క్రియలు? లోపల అంతరంగంలో ఉన్నాయి. ఎవరన్నా చూస్తారా? మనిషికి మాత్రం కనపడదు. మంచిగా తానం చేస్తారు, బట్టలు ధరించుకుంటారు, శుభ్రంగా వచ్చి నైవేద్యములు ధూపములు ఎత్తందుకు కొత్తురు. మొత్తం దేవుడు ఏం చూస్తుండు? నా మాట వింటలేరు, వాటి ప్రకారంగా బతుకుట్లేదు. కానీ మీరు ఏం చేస్తారు? ధూపాలు ఎత్తందుకు కొత్తురా, ధూపాలు ఎత్తాను. అవి నాకు ఇష్టమా? ముందుగా నీ బ్రతుకులను దిద్దుకోండి, ఒప్పుకోండి, వదిలిపెట్టండి అని ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పిండు. ఇప్పుడు క్రైస్తవులకు కూడా వాక్యం విని మనం వాటి ప్రకారం గైకుంటూ నడుచుకుంటేనే వాక్యం మనకు అర్థమైపోదు. అవి లోపల పెట్టుకుని వాక్యం ఏంటంటే మనలో మారు మనసు వస్తుందా? మనలో పాపక్షమాపణ కలుగుతుందా? కలగదు కదండి. ఆనాడు ధూపానికి ధూపం వేస్తేందుకు వెళ్ళిపోయారు మొత్తం. ఈనాడేంటి, నీ జీవఫలాన్ని అర్పించాలి. ఆనాడు ఏం చేయాలి? ధూపాలు వేయాలి, నైవేద్యాలు అర్పణలు తీసుకుపోయి వేయాలి. ఆనాడు మానుకోకుండా మీరు ఎన్ని నా మాట విని వీటి ప్రకారంగా బతకక ఎందుకు వస్తున్నారని ఆనాడు అంటాడు. ఈరోజు ఏంటి, మనం శ్రేష్టమైన బలి ఏంటి, ఇరిగి నలిగిన బలి, ఇష్టమైన బలి. ఇంకేంటి, నీ జివ్వ ఫలాన్ని అర్పించాలి. ఏది శ్రేష్టమైంది? పోటీలను, మేకలను, కోడలను అర్పించటమా, లేకపోతే నీ జీవ ఫలాన్ని అర్పించటమా? ఏ బలి ఇష్టమైంది దేవునికి? ఏదండి? నీ జీవ ఫలాన్ని అర్పించటం ఆయనకి ఇష్టం. నీ నలిగిన మనసు, ఇరిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. నలగొట్టుకొని ఈ జీవఫలాన్ని అర్పిస్తే కదా దేవుడు అంగీకరించేది. ఆనాడు ఎందుకు ఇది ఛాయారూపంగా చూపిస్తున్నాడు? నా మాట వినండి, వాటి ప్రకారంగా మీరు బతకండి. ఎందుకు ఈ అవిధేయత? ఎందుకు ఇంకా ఈ అన్నీ మీరు పాటించేది అని బాధతో, వేదనతో ఇర్మియా గారికి, దేవునికి, ప్రజలకు మధ్యన ఉండి ఇర్మియా గారు ఆవేదన, దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఇలా ఉండకూడదు, అవిధేయత ఏం మాత్రం పెట్టుకొని ఉన్న విన్న వాక్యం మనలో పనిచేయదు. వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించం. చెప్తున్నా నేనైనా
వింటున్న మీరైనా సరే, దేవునికి అవిధేయత మనలో ఏమాత్రం ఉన్నా అది మార్చుకోవాలన్న మనసు లేకపోయినా, నువ్వు ఎన్ని వందల ప్రసంగాలు విన్నా, నేను చెప్పినా మీరు విన్నా, చెప్పిన నేను మార్చుకోకపోయినా, నేను ఆ ఎవడు ఆర్పలేని జాలనంతగా అగ్నిలోకి వెళ్ళిపోతా చెప్పి మార్చుకోకపోతే, ఇన్నా కూడా మీరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు మార్చుకోకపోతే. అంతేనా కదా? నువ్వు చెప్పినావు పర్లేదని చెప్పేటోడు కూకున్నోడికి తేడా ఏముండదు దేవుని దగ్గర. ఆయన పక్షపాత లేకుండా చాలా న్యాయవంతుడు, చాలా గొప్ప దేవుడు తండ్రి, చాలా న్యాయవంతుడు, పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు మొత్తం. ఈయన ఎందుకు మార్చుకోలేదు అని విన్న వాళ్ళను అడుగుతాడు, చెప్పినోడు నువ్వు నువ్వు ఎందుకురా ఇలా బతికినావు అని అన్నట్టు ఊరుకుంటాడా? ఆయన మాటల ప్రకారంగా మనం బతకాలి తప్ప, ఆయన మాటలు ఏదో కొన్ని మనం అడ్డు పెట్టుకొని మనం ఏదో పర్వాలని ఇష్టానుసారంగా చేసుకుంటా పోతే, ఇశ్రాయేలు చేసిన దానికి ఎంతో బాధపడ్డాడు, వేదన పడ్డాడు దేవుడు. తెలుసా ఎన్ని మాటలు రాయించాడు మొత్తం. కింద మళ్ళీ చదివినాను ఆ మాటలే, 23వ వచనం. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రం బట్టి, ఆయన కట్టడలను బట్టి, ఆయనకు తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడవక, ఆజ్ఞలను బట్టి నడవక నువ్వేం చేస్తున్నావు? వచ్చి ధూపం ఎత్తేవానికి కావాలి, నడచడం ఆయనకి ఇష్టం, బ్రతకడం ఆయనకి ఇష్టం, నువ్వు ధూపం వేయడం ఆయనకి ఇష్టం లేదు. నడవక అంటే పాటించేవాలంటే మన బ్రతుకులో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోకుండా ఏదో వెళ్ళినామంటే ప్రయోజనం లేదు. కాలచక్రం గిర్న తిరుగుతుంది. ఇంకో వారం అయితే అయిపోయి, ఒక వారం అయితే కథం. ఈ 2024 కూడా ఒక నెల అయిపోయా. మీరు గమనించండి, దినాలు గడిచిపోతున్నాయి మొత్తం. మార్పు ఎంతవరకు మనలో ఎదిగింది? ఒక విత్తనం వేసినామనుకో, ఇలా చూస్తే అది మొక్కగా ఒక చెట్టు చూపిస్తుందండి. అరే ఫలింపు చక్కగా ఏళ్లలో పెరిగిపోతుంది, మొత్తం గుత్తులుగా కాస్తుంది. దేవుడు ప్రకృతిలో ఉన్న ఈ దాన్ని చూసి ఆనందపడుతుండో, మనిషిని చూసి బాధపడుతుండో. చెట్లలో ఉంది ఫలింపు, కానీ మనిషిలో ఫలింపు లేదు. ఆ ముళ్ళ తుప్పల గురించి ఒక మంచి మాట చెప్పింది చూడండి. అసలు ముళ్ళ తుప్పల ఎందుకు చల్లొద్దు ఏంటి అంటే మత్తయి సువార్తలు చెప్తుంది చూడండి. 13:22 చూడండి ఒకసారి. గైకొనేవారు కావాలి, బతికేవారు కావాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముళ్ళ పొదలు ఇంతకుముందు ఏం చదువుకున్నాం మనం? మీ విత్తనాలు ఏం చేయమన్నాడు? ముళ్ళ పొదల్లో చల్లొద్దు అన్నాడు. ఇరిమేగాల్లో చల్లొద్దు, దున్నాలి మంచిగా భూములని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కన్నా వీటికి మంచిగా వీటిని మత్తయ్య గారు రాసింది మత్తయ్య గారైనా చెప్పింది సాక్షాత్తు యేసుక్రీస్తు. ఈ మాటలు చెప్పింది సాక్షాత్తు యేసుక్రీస్తు నోట పలికిన మాట. మంచి వివరణ ఇస్తాడు, చాలా మంచి వివరణ ఇచ్చిండు చూడండి. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని అనేక విచారములను ధనమోసమును ఆ వాక్యమును అమ్మో ఇవన్నీ వచ్చినట వాక్యం ఎదగకుండా అనిచేస్తాడట. ఏదన్నా సరే ముళ్ళ తుప్పల్లో విత్తనం పడ్డదనుకో, ఈ ముళ్ళ తుప్పలు దాన్ని కప్పేస్తే అయిపోద్ది, ఎదగదు. నీలో ఎప్పుడైనా ధనమోహము అనేక విచారములు ఉన్నాయనుకోండి, వాక్య ప్రకారం నువ్వు బతకవు. రేపటి గురించి వింటావు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు. అరే భవిష్యత్తు తండ్రి చూసుకుంటాడు, రేపేం సంభవిస్తుందో నాకు తెలియదు, రేపటి గురించి నాకెందుకు, ఏనాడు కీడు ఆనాడికి చాలు. అలా బతారు ఎవరు? వాక్యం విన్నోడు. వాక్యం తెలియనోడు ఏం చేస్తాడు? కన్నా అనేకమైన విచారాలు వచ్చేసి ధనమోహం వచ్చేస్తుంది మొత్తం. అవి లోపలికి వచ్చినాయి అనుకోడు, వాక్యంగా ఫలించదు నీలో. నీతి వర్షం ఎంత కురిసినా, నీతి విత్తనం నీ హృదయంలో పడ్డా, ఈ భయంకరమైందంటే దాన్ని అనిచేస్తుంది మొత్తం. నువ్వు ఓరివంటే నువ్వు శరీర సంబంధిని, వాక్య ప్రకారం బతకనేదిగా, వాక్యం నీలో ఉండనే అది అనిచేస్తుంది మొత్తం అని చెప్తుంది చూడండి. అనేక విచారములు ధనమోహమును మత్తయి 13:22 ఆ వాక్యం అణిచివేయును. వాడు నిష్ఫలుడు అంటే ఏంటికైనా ఇవన్నీ నీలోకి తెచ్చి నువ్వు ఎలాగ పనికి రాకుండా నరకానికి వెళ్ళిపోవడమే దుష్టుని టార్గెట్. తెలుసా? ఆ నీతి వర్షం నీ మీద పడొద్దు, నీతి విత్తనం నీలో ఉండొద్దు.
విత్తనం లేకపోతే ఫలిస్తుందా అండి? విత్తనాలు ఎండిపోయినాయండి, మురిగిపోయినాయి అని చెప్తా తెలుసా? విత్తనాలు ఒక వర్షం పడుతుంది అనుకోండి, ఆ విత్తనం చచ్చిపోద్ది. మొలకొచ్చినాక మనం అస్సలు వర్షాలు పడకపోతే ఏమైపోతాయి? ఆ ఎండ దెబ్బకు మొలిసిన విత్తనాలు చెట్లు ఏమైపోతాయి? ఎరికైనా పత్తి చెట్లు కానీ పల్లీలు కానీ. అందుకని రైతులు కొన్ని ట్రాక్టర్లతో నీళ్లు కొనుక్కొచ్చి పోసుకుంటారు. మరే ఇక చచ్చిపోతాయి చెట్లు, ఆ భూమిలో ఫలిస్తాయి, టక్కున ఫలిస్తాయి, పైకి లేస్తాయండి. లేచిన వెంటనే ఎండలు బాగా కొట్టినాయి అనుకో, వర్షాలు పడకుండా ఏమైపోతుంది విత్తనాలన్నీ? ఆడుమొఖం బట్టి ఆకంత ఎండిపోయి మొత్తం ఇది చచ్చిపోతాయి, ఇట్టి అయిపోతున్నాయి మొత్తం. రైతు ఎమ్మటే మేలుకొని ఎమ్మటే నీళ్లు ట్రాక్టర్లతోనే రప్పించి మొత్తం నీళ్లు బిందెలతో ఇట్లా పోసుకుంటూ వెళ్ళిపోతారు. మేము పోసిన అనుభవం మాకు ఉంది. ఈ కత్తి మన పల్లి చేనులకు కానీ మిరప తోటలకు కానీ టమాటా తోటలకు కానీ నీళ్ళు ఇలా పోసుకుంటూ వెళ్ళిపోయినాం. అప్పుడు పైపులకి ఏం లేకుండా బిందెల్లో మోయడం, ఇలా పోసుకుంటా వెళ్ళిపోవడం చేసినాం. నీళ్ళ కొరత తక్కువ. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 7 ఏళ్ళు కాలం పోయింది, దరిద్రం 7 ఏళ్ళు కాలం పోయింది. కాలం పోయినప్పుడు మా పని అదే, బావులాలు నీళ్ళు చెర్లన్నీ ఎండిపోయినాయి. పశువులకే చాలా కష్టం ఉండే. అందుకనే బావులలో అడ్డబోర్లు కూడా వేసినాం. అప్పుడు మేము బావులలో అడ్డబోర్లు అంటే సైడ్కి పెట్టి డ్రిల్లింగ్ చేయాలి, పోతుంది కొన్ని ఒక 20-30 ఫీట్ల సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీస్తే ఆ సైడ్ నుంచి నీళ్ళు వస్తే ఇలా ఉండేది. ఊటల నుంచి వచ్చేది, ఊటలన్నీ ఎండిపోతే సైడ్ బోర్లు అన్నీ వచ్చేసినాయి. సైడ్ బోర్లు బావులలోకి దిగి సైడ్ బోర్లు వేసినాం. సైడ్ బోర్లు వేసిందంటే ఆ సైడ్ నుంచి ఓళ్ళు పెడితే అక్కడి నుంచి ఏమైనా నీళ్ళ ఊట ఉంటే ఈ బావిలోకి వస్తే ఆ బావిలలో ఆపుకుంటూ నీళ్లు చల్లుకుంటా మిరపతోటి వేసినాం. టమాటా వేస్తే నీళ్లు చల్లుకుంటా. ఈ కొద్ది నీళ్ళతో బతాయి ఆటోమేటిక్గా. పదునుంటే చాలు, వర్షానికి చల్లితే బతకది. దానికి సమృద్ధిగా నీళ్ళు ఉంటేనే ఉంటుంది. చెట్లకు మామూలుగా నీళ్ళు పోస్తే ఇవి ఉంటాయి, మనకు తెలుసు కదా. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, సేమ్ టు సేమ్ అదే. బాగా దుష్టుడు బాగా పరిశీలించిండు. ఓహో, నీతి వర్షం అనేది బాగా కురుస్తుంది, నీతి విత్తనము నీతి వర్షం బాగా కురుస్తుంది మంచిగా. ఈ కురిచేటప్పుడు నీతి అనేది ఫలించొద్దు. ఆ వర్షం అనేది ఏంటి? నీతి వర్షానికి ఏంటి? వర్షం పడితే ఏమైపోతుంది? విత్తనం ఫలిస్తుంది. వర్షం పడకుండా చేయాలంటే ఏమైపోవాలి? ఈ ధనమోహము, వర్షం పడ్డా సరే ఈ ధనమోహము అనేకమైన విచారములు వచ్చేస్తే ఏమైపోద్ది? దొరికినా ఏమైపోద్ది? రెయిన్ కోట్ వేసుకున్నట్టు వర్షం బాగా పడితే గొడుగు పెట్టుకొని మనం తడవకుండా వెళ్ళిపోతాం కదా. సేమ్ వాక్యం వస్తుంది, కానీ వాక్యం నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళకుండా నీ హృదయానికి వాటర్ ప్రూఫింగ్ చేసింది మంచిగా. మీరు గమనించండి, ఏదైనా ఇప్పుడు అన్న మేకలు దొడ్డేసిండు. ఎంత వర్షం రాయినా కవర్ మీద నీళ్ళు పడితే ఇటాడు జారిపోయే తప్ప నీళ్ళకి వెళ్ళిపోవు. ఎందుకు? పైనంగా మంచి కవర్ వేసిండు, నీళ్ళు పడవు, ఎండ కొట్టదు, చల్లగా ఉండడానికి వేసిండు. మీరు గమనించండి, మన హృదయాన్ని ఆడ ఆపరేట్ చేస్తుండు. ధనయామోహం చేసి తీసుకొచ్చి పెట్టేసిండు, అందులో అనేకమైన విచారములు పెట్టేసిండు. ఈ రెండు ఉంటే నీలో ఆ విత్తనం అనేది ఫలించకుండా నువ్వెటు పనికి రాకుండా నిన్ను నిష్ఫలుడుగా మార్చేసి ఎలాంటి ఫలము లేకుండా నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి పకడ్బందీగా ఏర్పాటుతో వాడు ముందుకెళ్తాడు. వాడు నిష్ఫలుడవుతాడు. ఈ నిష్ఫలుడుగా మారేది మొత్తం ఒకసారి మీరు ఆలోచించుకోండి. వాక్యాన్ని ఏం చేశాడు? నీతి విత్తనం అన్నాడు, నీతి వర్షం అన్నాడు. ఇంకో మాట ఏమడకనా, నా మాటలు వానవయలో కురిస్తే అంటాడు. చూడండి ఒకసారి, మళ్ళీ వద్దాం. నా మాటలు ఇంకా వానవలే కురిస్తే అంటాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటాడు? నా మాటలు వానవలే కురియును. ఎక్కడ కురుతాయి? సంగమున కురుతాయి. మరి ఏం చేస్తున్నావు? రెయిన్ కోట్ వేసుకుంటున్నావా, చెత్తిరి పట్టుకుంటున్నావా, ఏంటి కథ ఏంటి? వాడు పెడతాడు, ఇలా గొడుగు పెట్టుకుంటే ఎంత వర్షం వచ్చినా ఆగిపోద్ది. మట్కట్ చెత్తిర్లు ఉండే అప్పుడు బట్ట చెత్తిర్లు ఉంటాయి, మట్కట్ చెత్తిర్లు ఉంటాయి. మట్కట్ చెత్తిరి ఫేమస్, నీళ్ళు పడంగా జారిపోతాయి. మట్కట్ చెత్తిరి తెలుసు కదా. మట్కట్ చెత్తిర్లు అని అప్పుడు కొత్తగా వచ్చినాయి. గొడుగు అంటేనో క్లాత్తో ఉండే, గొడుగు చెత్తిర్లు క్లాత్తో ఉండే. మట్కట్ చెత్తిర్లు అనేది ఇట్లా జారిపోయేది, ఉట్టికనే నీళ్ళు పడంగానే ఎక్కడెక్కడ జారిపోయేది. వీటికి చాలా ఫేమస్ అప్పుడు వచ్చినప్పుడు. మీరు గమనించండి, అలాంటి చెత్తిర్లు ఏమైనా పెడుతుందా దుష్టుడు? చూద్దాం. 32 మొదటి వచనం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలును కూడా ఉద్దేశించి చాలా ఉన్నతమైన మాటలు మరి మోషే గారు మాట్లాడుతుండే. చూడండి, ఆకాశ మండలమా చెవియగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట విను. భూమండలమా నా నోటి మాట వినుము.
నా ఉపదేశము నా ఉపదేశం అంటే దేవుని మాటలు, నా వాక్యము, నా ఉపదేశము, నా మాటలు వానవలే. కురియను. ఎక్కడ గుర్తున్నాయి? ఇప్పుడు గుర్తున్నాయి. మరి వానవలే కురుస్తాయట. వానవలే, నా ఉపదేశము వానవలే. ప్రతి వారం మొదట గంట ప్రసంగం, ఫస్ట్ గంట ప్రసంగం అయితే తర్వాత 2 ప్రసంగాలు. ఈ మాటల వల్ల ఎంతమంది తడిచి ముద్దైపోయి మొలకెత్తి ఆత్మఫలాలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. వర్షం పడుతుంది అనుకోండి ఫుల్గా, ఎక్కువ వర్షం పడ్డా కూడా కష్టమే. ఎక్కువ వర్షం పడితే అన్నీ చచ్చిపోతాయి. వర్షం పడుతుంది అనుకోండి, మళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు వర్షమే పడ్డది అనుకోండి, సూర్యరశ్మి దాకపోయింది అనుకోండి, మొలకెత్తిన చెట్లన్నీ మొత్తం మురిగిపోయి చచ్చిపోతాయి. అవునా కదా? దేవుని వాక్యం బాగా విన్నా కూడా ప్రమాదమే తెలుసా. అంత వచ్చినట్టు ఉంటుంది, మొత్తం చెట్లన్నీ మురిగి చచ్చిపోతాయి. కథం చెప్పేది అర్థమవుతుందా? బాగా మొత్తమిగా అంటే ఏంటి, అంత మాకు తెలుసు అనుకొని మొత్తం ఇది అనుకున్నాం అనుకో, వర్షం కురిస్తే ఆ చెట్లు కాక ఎడతేవ కూడా వర్షం బాగా కురిసింది అనుకో, సూర్యరశ్మి దాక్కుండా ఏమైపోతుంది, ఆ చెట్లన్నీ మురిగిపోయి చచ్చిపోతాయి మొత్తం. వర్షం కొట్టి ఎండి నీళ్ళని గుంజితే కదా ఆ చెట్టు మొత్తం ఇలా ఉండి మొత్తం విప్పుకొని హాయిగా పంట వస్తుంది. బాగా వర్షం పడ్డది అనుకో, అన్నీ మురిగిపోయి చచ్చిపోయాయి అంటారు. దేవుని వాక్యం అనేది బాగా వింటున్నాడు, వినాలి, ఫలించాలి, మొత్తం దాన్ని విని శుద్ధి చేసుకోవాలి మనం. అందుకే రైతు ఏమంటారు, ఇక్కడ నీళ్ళు అనేది ఎక్కడ మడి కట్టడు, తీసేస్తాడు మొత్తం. రైతు ఏం చేస్తాడు, పొలంలో బాగా నీళ్ళు ఉంచాడు, తోటలో నీళ్ళు ఉంచాడు, అన్ని గండి కొట్టేస్తాడు మొత్తం. అన్నీ ఆరిపోవాలి. వర్షం పడకపోయినా, సూర్యరశ్మి రాకపోయినా, గాలికైనా ఈ భూమి ఆరిపోవాలి. దానికి ఖచ్చితంగా నీళ్ళు ఉండొద్దు. అతి తేమ గాలి వల్ల ఏమైపోద్ది, సూర్యుడు రాకపోయినా సరే గాలి వచ్చింది అనుకోండి, భూమి ఆరుముఖం పడుతుంది. మన బట్టలు కూడా వర్షాలు విపరీతంగా ఉన్నా సరే, గాలి వచ్చింది అనుకోండి, ఫ్యాన్ గాలికి వేసుకున్నా గాలి వచ్చినా కూడా బట్టలు ఆరిపోతాయి. అంటే భూమి కూడా ఆరిపోద్ది. రోడ్లు కూడా ఆరా, మబ్బున్నా సరే. మీరు గమనించండి. మరి దేవుని వాక్యం మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? వాక్యం విని మారలేకపోతే 2 ప్రమాదాలు. మీరు గమనించండి. ఇన్న వాక్యము నీలో ఫలించేటట్టుగా ఉందా, లేకపోతే తలంతును మురిగిపోవడం అంటే అదే తలంతును దాచిపెట్టుకున్నాయా, నువ్వు కఠినుడు అని చెప్పారు కదా. తలాంతులు ఇస్తారు చూడు, ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 5 ఇచ్చినోడు 10 చేసిండు, 2 ఇచ్చినోడు 4 చేసిండు, 1 ఇచ్చినోడు మాత్రం చాలా తిరిగికల్లోడు. ఆడు పోయి ఏం చేసిండు, భూమిలో పాతేసిండు. ఏమైపోయింది? పాతేస్తే ఏమైపోయింది? ఒంటిగా అయిపోయింది. ఏంటి నువ్వు చేసింది? చెడ్డదాసుడా. అంటే నువ్వు ఫలించేటట్టుగా లేవు. ఎందుకు నువ్వు ఇలా చేసినావు? అసలు నువ్వెందుకు బయటికి రాలేదు? అంతా నీకు తెలుసు కదా, మరి ఫలింపు నీలో లేదు. తెలుసు, నా వరకు నేనుంటే చాలు అనుకున్నా కూడా ప్రమాదకరమే. క్రియల్లో చూపించని పరిస్థితి. మీరు గమనించండి. అందుకనే ధనయామోహము ఇలా మొత్తం అది అతడు నిష్ఫలుడు అగుతుడు అంటున్నాడు. కింది వచ్చిన చూడండి, కోరుకుంటుండు దేవుడు. ఫస్ట్ 100, 100 అంతలుగా ఫలించాలనుకోండు, తర్వాత 60 అంతలుగా ఫలించాలనుకోండు, తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ 30 అంతలుగా ఫలించినా కూడా మీరు సెలెక్ట్ అయ్యే పరలోకానికి అన్నాడు. 30 అంతలుగా మీరు ఫలించినా చాలంటున్నాడు కింది వచనాల్లో. 100 అంతలు నా టార్గెట్ ఏంటంటే మీరు 100 అంతలుగా మీరు ఫలించాలి. 100 అంతలు కాకపోతే అలా 60 అయినా పర్లేదు, సరే 60లో 30 అయినా పర్లేదు. ఈ 30లో కూడా నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినావు, నేను ఏం చేయాలి? దేవుడు అదే అడుగుతాడండి. అవిధేయులు, భక్తిహీనులు. మీరు గమనించండి. ముగించుకుందాం. చూడండి ఒకసారి. వీళ్ళందరూ వాక్యం విని ఏమైపోయారో చూడండి. పరలోకం వెళ్ళలేదట. వాక్యం ఇన్నోళ్ళట పరలోకం వెళ్ళలేదట. పరలోకం వెళ్ళకుండా వాళ్ళు ఏం చేసి ఎక్కినా విసర్జింపబడ్డవారుగా మిగిలిపోయారు. చూడండి ఒకసారి. మార్చుకోకపోతే ప్రకటన గ్రంథం, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇన్ని వాక్యాలు అపోస్తలుడైన పౌలు గారు చెప్తుండు. చాలా వాక్యాలు విన్నారయ్యా, చాలా చేసిరు, మీ మనసులను వాడు చెరిచిండి కనుకనే మీరు మారలేకపోయారు, మీ జీవితాలు కట్టుకోలేకపోయారని బాధతో వేదనతో రాస్తున్న మాట. 4:6 చూడండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించరని
అన్న మాట నిశ్చయం కనుక నిశ్చయం కనుక ఎవరో కొందరు విశ్రాంతిలో నిలవరన్న మాట నిశ్చయం కనుక ముందు సువార్త విన్నవారు చూడండి, ముందు సువార్త ఎవరిన్నారండి? ఎవరిన్నారు ముందు? ఎవరిన్నారు? ఎవరు పరం చేయబడ్డాయి? ధర్మశాస్త్రములు అన్నీ ఎవరు పరం చేయబడ్డాయి? వాగ్దానాలన్నీ ఎవరి? యూదులకే. ఎందుకంటే మనకు రోమపత్రిక 9వ అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్తే అన్ని వాగ్దానములు, దత్తపుత్రాత్మ ఇవన్నీ వాళ్ళే, పితరుడు వారని చెప్తాడు. ఎవరికి సువార్త ముందు ప్రకటింపబడింది? యూదులకు ప్రకటింపబడింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యూదులకు. న్యాయాధిపతులను ఇచ్చింది యూదులకు. రాజులను ఇచ్చింది యూదులకు. ప్రవక్తలను పంపింది యూదులకు. మరి మారవలసింది వాళ్ళే కదా. మారలే వాళ్ళు ఎవరు? బ్రతుకులు నేర్చుకోలే. ఆ కొందరు గురించి చెప్తుండే ఇక్కడ పౌలు గారు. ముందు సువార్త విన్నవారు అవిధేయత చేత ఏముందట? ఏం చేట? అవిధేయత ఎంత భయంకరమైంది. ఇప్పుడు మనం చదువుకోలేదా? ఇర్మియా గ్రంథంలో ఏం చదువుకున్నాం? అవిధేయత. అవునేనా? హోషేయలో ఏం చదువుకున్నాం? అవిధేయత దుష్కార్యములు. ఈ దుష్కార్యములు పెట్టుకొని అవిధేయతతో ఉంటే నువ్వు అస్సలు ఫలించలేవు. అవిధేయత అంటే అర్థమైంది కదా, వాక్య ప్రకారంగా బతకకపోవడమే అవిధేయత, వేరేది కాదు. ఈ దుష్క్రియలు ఉన్నాయనుకో, ఆ వాక్యాన్ని అణిచేస్తుంది, డామినేషన్ చేస్తుంది, మొత్తం అణిచేసి ఈ అయేకమైన విచారాలు, ధనయామోహము, ఈ గర్వం ఉండి దేవుని వాక్య ప్రకారంగా దీనుడుగా నువ్వు నిన్ను మారనీయది, పాపిష్టుడిగా మార్చాడు అంతే. చూడన్నా, నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకోకునుడి. వెనుక అంటే ముందు మనం చదువుకున్నాం, వెనుక చెప్పబడిన మాటలన్నీ ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. ఇంతకాలమైన తర్వాత యెహోషువ గ్రంథంలో ఉంది, దీంట్లో ఉంది అని చెప్తే మీరు గమనించండి. అప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా విశ్రాంతిలోనికి ప్రవేశించారట. దేనివల్లట? ఇన్న వాక్యం విన్నా సరే పోరు అంటుండు. ఇన్న వాక్యం విన్నా కూడా పోలేని ఎవరు? అవిధేయత ఏమాత్రం ఉన్నా మనం విశ్రాంతిలోనికి, పరదేశిలోనికి, ఆ పరలోకంలోనికి వెళ్ళాం. అవిధేయత ఎంత భయంకరమైందో మీరు చూడండి. హోషేయ గారు చెప్పారు, అప్పుడు ఏంటి దావీదు గారు చెప్పాడు, యెహోషువ గారు కూడా చెప్పాడు. యెహోషువ గ్రంథంలో రాయబడింది, కీర్తనల గ్రంథంలో కూడా రాయబడింది. ఈ సందర్భం ప్రవేశించరు. వాక్యానికి అవిధేయులైన ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళాడు. అదే బాగా అంటే నీతి అనే విత్తనం అనేది పడాలి, నీతి అనే వర్షం అనేది మనలో కురవాలి, అది ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, దేవుని గురించి గొప్పగా బహుగా ఫలించాలి. ఆ ఫలింపు నూరంతలుగా ఫలించేవారే ఆ నీతి అనే విత్తనము, నీతి అనే వర్షం పడితే, ఆయన ఉపదేశం వానబోలే కురిస్తే మన బ్రతుకులకు, మన ఆత్మీయ జీవితానికి చాలా గొప్పదండి. బీడివారిపోయిన భూములంటే ఈ హృదయాలే. దున్నుకోవాలి, సేద్యం చేసుకోవాలి, మొలకలు చెడుతనం అంతా తీసేయాలి మొత్తం. ప్రతిదినం తిన్న పాత్రలు శుద్ధి చేసుకో, తిన్న పాత్రలు ప్రతిదీ శుద్ధి చేసుకుంటామా? ఆ వండిన పాత్రలనే పోయి మళ్ళా వండుకుంటామా? తిన్న పళ్ళాన్ని అలాగనే ఎండబెట్టుకొని తింటామా? లేకపోతే మన పళ్ళాన్ని నీట్గా కడిగి మళ్ళీ ఆ పళ్ళెంలో అన్నం పెట్టుకొని తింటామా? మన హృదయాన్ని కూడా ప్రతిదినం కడుక్కుంటేనే మళ్ళీ ఈ వాక్యం అనే అన్నం, భోజనం, ఆత్మీయ ఆహారం భుజిస్తే మంచిది. ఈ భాష సంబంధమైన అన్నిటికీ తెలివితేటలు బాగుంటాయి. పళ్ళెం కడుక్కోవడం, సరవ కడుక్కోవడం, మంచిగా నీట్గా చేసుకోవడం, మళ్ళీ అది సబీనా వేసి తోముకోవడం, లేకపోతే బాసనలో సోపు పెట్టుకొని మరీ తోముకోవడం, నీట్గా పళ్ళెం తలక్కున మెరిచేటట్టుగా ఉంచుకోవడం ఉన్నది. మన హృదయాన్ని కూడా తోముకోమన్నాడు. తెలుసు కదా, హృదయం అజితేంద్ర తత్వంతో దోపుతోని నిండి ఉంది. వెలపడ చేసిన వాడు బయట చేయలేదా? వెలపడ శుద్ధి చేతురు, ఓకే, బయట చేసుకోరా అంటే ప్రతిదినం కుండలు, సర్వలు, పళ్ళాలు ఎలా కడుక్కుంటామో మన హృదయాన్ని ప్రతిదినం కడగాలి. మనం పై రూపం ప్రతిరోజు స్నానం చేసేలా శుభ్రంగా సోప్ పెట్టి ఎలా కడుక్కుంటామో, అందుకే నా వాక్యము సాకాల వంటి సబ్బు వంటిది కాదా, కంచాల వాని సుత్తె వంటిది కాదా అంటాడు. కంచాల వాని సుత్తే డొప్పలు క్లియర్ చేస్తుంది, సొట్లు తీసేది. సాకాల వాని సబ్బు ఉన్న మురికంతా తీసేసేది. దేవుని వాక్యాన్ని కూడా పోలుస్తుండు. మొత్తం బట్టలు మెరుపు కాదు, హృదయం మెరవాలి, శుద్ధీకరింపబడాలి, తెలుపుగా ఉండాలి. వాక్యం అనే సోపుతో ఏం చేయాలి? కడుక్కోవాలి మన జీవితాలను. అలా కడుక్కున్న వాళ్ళే పరలోకానికి అర్హులు. అందుకే ఈ సమయము, ఈ కాలము
అందుకే ఈ జీవితం ఇయ్యబడిన దాంట్లోనే ఈ కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకొని మంచిగా జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తిస్తూ చక్కగా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటూ ప్రతిరోజు వాక్యం అనే దాంతో స్నానం చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి క్లీన్గా. అప్పుడే హృదయంలో వాక్యం అనేది సమృద్ధిగా ఉంటుంది. లేకపోతే గచ్చుపోదలు ఇవన్నీ వదిలేస్తే అగాధం పెరిగిపోద్ది. అది పెరిగినోనికి వాక్యం అర్థం కాదు. అన్ని తీసేసుకున్న వారికి వాక్యం క్లియర్గా అర్థమైపోద్ది. వాళ్ళే ఫలించేవారు. నీతి విత్తనము, నీతి వర్షం. తరలించుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. నీతి విత్తనం నాయన, నీతి వర్షం, ఈ రెండు మానవ హృదయములో నాయన బీడు వారిపోయిన దాన్ని వాక్యముతో దున్ని నీతి విత్తనం పడి ప్రేమ అనే పంట మేము కొయ్యాలి. అయా ప్రేమ అనే పంట కొయ్యాలి నాయన. అది కోస్తేనే మా జీవితాలకు ఇది. కానీ మా బాహుబలాన్ని, మా చెడుతాన్ని ఆధారం చేసుకొని అబద్ధాన్ని, పాపాన్ని అనే పంటను ఫలిస్తే మా బ్రతుకు అగాధం నాయన. భయంకరమైన కోపం అనే ఉగ్రత అగ్ని వల్ల ఎవడు ఆర్పజాలని అగ్ని చేత కాల్చబడుతుందయ్యా. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు, అది పాతాల గుండం. అనేకమైన ఉపమానాలతో విలువైన సంగతులు మాకు చెప్పున్నారు తండ్రి. ఇదిగో నాయన, విని విడిచిపెట్టి వారం కాకుండా క్రీస్తు సంఘముగా కూడిన మేము ఎంతమంది అవుతున్నామో, పిల్లలు, మేము, మా కుటుంబాలు తండ్రి, ఏ ఒక్కరూ మేము పరలోకం పోగొట్టుకోవద్దు నాయన. మేమందరం పరలోకానికి యోగ్యులుగా నీ వాక్యం అనే తండ్రి నాయన విత్తనము, నీతి అనే విత్తనము మా హృదయములో పడాలి. నీతి వర్షం మా మీద హృదయాల్లో కురవాలి. అది ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అనేకమైన నీతి ఫలములు తండ్రి ఫలించాలి నాయన. ఈ ఫలాలుడు తండ్రి నాయన అనేకులకు తండ్రి నాయన, అనేకులకు నాయన మా జీవితాలను దుష్కార్యాలు జరిగించే వారి మధ్య నీతి ఫలం ఫలించి మా బ్రతుకుల ద్వారా నాయన దుష్టత్వములో, పాపములో, సాతాను బంధకాలలో ఉన్న వారందరినీ విడిపించడానికి తండ్రి నీతి అనే విత్తనము ద్వారా మేము ఫలించి అనేకులు తండ్రి నాయన ఈ ఫలములను మేము పంచేవారుగా, పంచిపెట్టేవారుగా, మా బ్రతుకుల మూలంగా అనేకులను తండ్రి ఆకర్షించేవారుగా మమ్మల్ని నీ వాక్యంతో తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన, పుణ్యమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనాలు, శుభములు.